హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మోజీ బ్రో. నెవర్ గివ్ అప్ అనే పదానికి కరెక్ట్ ఉదాహరణ తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. క్రికెట్ చరిత్రలోనే మార్చి 12 మర్చిపోలేని రోజు అని చెప్పొచ్చు. ఒక టీం అద్భుతం చేస్తే మరో టీం మహాద్భుతం చేసింది. అదేంటి అంటే 2006. ఆ టైంలో ఒక జట్టు ఓడిఐ క్రికెట్లో 350 పరుగులు చేసిందంటే చాలండి. ఇక 99% ఆ టీందే విజయం అని చెప్పొచ్చు. అలా ఉండేవి ఆ రోజుల పిచ్చెస్. ఎంత బ్యాటింగ్ పిచ్ అయినా సరే ఒక టీం 320 కొట్టిందంటే చేసింగ్కి వచ్చే టీం వనకాల్సిందే. అంటే అంతకుముందు కొన్ని టీమ్స్ 350 చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ చాలా అరుదు. 2002లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో మన టీం 325 రన్స్ టార్గెట్ని ఇంగ్లాండ్పై చేసి ఇంగ్లాండ్ గడ్డపై సూపర్ విక్టరీ సాధించింది. ఆ విక్టరీ తర్వాత గంగోలీ షర్టు విప్పి గిరా గిరా తిప్పిన సీన్ చూస్తే ఇప్పటికీ మనకి గూస్ బంప్స్ వస్తాయి. క్రికెట్ చరిత్రలోనే ది బెస్ట్ చేస్ అని ఆ టైంలో క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెప్పుకుంటూ వచ్చారు. ఇలాంటి చేస్ మళ్ళీ చూడమేమో అని చాలా మంది డౌట్ కూడా పడ్డారు. కానీ అది 4 సంవత్సరాల వరకే పరిమితమైంది. ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్పాలండి. మార్చి 13వ తారీఖు పొద్దున్నే ఈనాడు పేపర్ మా వాకిటి ముందు ఉందండి. మా డాడీ ఆ పేపర్ చదవటం స్టార్ట్ చేస్తే కనుక అరగంట వరకు వదిలిపెట్టరు. అందుకే ఆ పేపర్ ముందు నేను తీసుకొని సరాసరి లాస్ట్ పేపర్ ఓపెన్ చేసి స్పోర్ట్స్ న్యూస్ చదివేసి ఆ వెంటనే వసుంధర లాస్ట్ పేజీలో సినిమా న్యూస్ చదవటం నా హాబీ. కానీ ఆ రోజు మాత్రం బ్రోస్ ఈనాడు మెయిన్ పేపర్ ఫస్ట్ పేజే క్రికెట్ న్యూస్తో నిండిపోయింది. ఇదేంటిది, అసలే ఇండియా మ్యాచ్లు ఏమీ లేవు, పైగా ఈ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఫిక్స్ చేశారేంటి అని చదవటం స్టార్ట్ చేశా. ఆ న్యూస్ చదివి షాక్ అయ్యా. నేను వెంటనే టీవీ ఆన్ చేసి ఆ మ్యాచ్ హైలైట్స్ చూసా. అసలు ఆ మ్యాచ్ హైలైట్స్ చూడటం అంటే పూర్తిగా ఆ మ్యాచ్ చూడటమే. క్రికెట్ చరిత్రలోనే ఇప్పటికీ ది బెస్ట్ చేస్ గురించి ఇప్పుడు పూర్తి వివరణ ఇవ్వబోతున్నా. 2002 నుంచి 2008 వరకు ఆస్ట్రేలియా ఎలాంటి జట్టో అందరికీ తెలిసిందే. 2003 నుంచి ప్రతి టీంని సొంత గడ్డపై అలాగే అపోజిషన్ గడ్డపై వరుస విజయాలతో దూసుకుపోతుంది ఆస్ట్రేలియా. మరోపక్క సౌత్ ఆఫ్రికా టీం తరబడుతున్న రోజులు. దీనికి అంతగా అనుభవం లేని కెప్టెన్ గ్రేమ్ స్మిత్. సౌత్ ఆఫ్రికాని చాలా లైట్ తీసుకుంది ఆస్ట్రేలియా. కానీ ఊహించని రీతిలో మొదటి 2 వన్డేలు ఆస్ట్రేలియా ఓడిపోవటం జరిగింది. అప్పటికే ఇండియా, న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన టీమ్స్ని ఓడించిన ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా లాంటి ఫామ్లో లేని టీంతో ఓడిపోవటం అందరినీ షాక్ గురిచేసింది. ఇదే విషయాన్ని పర్సనల్గా తీసుకున్న ఆస్ట్రేలియా మిగతా 2 వన్డేస్లో సౌత్ ఆఫ్రికా మీద గెలిచి మళ్ళీ తామేంటో వరల్డ్ క్రికెట్కి అర్థమయ్యేలా చెప్పింది. కానీ ఇక్కడే మొదలైంది అసలు కథ. మిగిలింది కేవలం లాస్ట్ ఓడిఐ. ఒకవైపు ఒత్తిడిలో సౌత్ ఆఫ్రికా, మరోవైపు ఊపులో ఆస్ట్రేలియా, జోహన్నస్బర్గ్ స్టేడియం. అసలే బ్యాటింగ్ పిచ్. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ చేసి 300 టార్గెట్ ఇచ్చిందంటే అవతల టీం ప్యాకప్ అవ్వాల్సిందే. ఇంకా సౌత్ ఆఫ్రికా అయితే కాంపిటీషన్ కూడా ఇవ్వలేదు అనుకున్నారు అంతా. సో సౌత్ ఆఫ్రికా గనక టాస్ గెలిస్తే బిగ్ అడ్వాంటేజ్. కానీ ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భీకరమైన ఫామ్లో గిల్క్రిస్ట్, కటించ్, వాంటింగ్, హస్సీ, సైమన్స్. కట్ చేస్తే అనుకున్న దానికంటే ఆస్ట్రేలియా చాలా రెచ్చిపోయిందండి. అద్భుతం సృష్టించింది. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి 400 పరుగుల మార్క్ని క్రాస్ చేసిన తొలి జట్టుగా రికార్డుకి ఎక్కింది. అడమ్ గిల్క్రిస్ట్, కటిచ్, మైక్ హస్సీ హాఫ్ సెంచరీస్తో అదరకొడితే రికీ పాయింటింగ్ ఏకంగా 105 బంతుల్లో 164 పరుగులు చేసి ఆస్ట్రేలియాకి తిరుగులేదు అనుకున్న రికార్డుని అందించాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ విజృంభణకి సౌత్ ఆఫ్రికా బౌలర్స్ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. కట్ చేస్తే 434 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ఇంకేముంది, ఏదో నామవాస్తుగా సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది, సౌత్ ఆఫ్రికా పరువు నిలబెట్టుకునే స్కోర్ చేస్తే చాలు అనుకున్నారంతా. అది కాక సౌత్ ఆఫ్రికా క్లాస్ ప్లేయర్ డిపినర్ కేవలం 1 పరుగుకే అవుట్. ఇంకేముంది, త్వరగా సర్దేస్తారు అనుకున్నారంతా. కానీ యంగ్ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ నెవర్ గివ్ అప్ అనే పదాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. కానీ విని ఎరుగిన రీతిలో ఆస్ట్రేలియా బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. చాలా కాలం తర్వాత మొదటిసారి ఓడిఐలో ఆస్ట్రేలియన్ బౌలర్స్ దగ్గర సమాధానం లేని ఇన్నింగ్స్ ఆడాడు స్మిత్. కేవలం 55 బంతుల్లో 90 పరుగులు చేసి క్లార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మళ్ళీ శరామామూలే అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చాడండి ఒక మెంటలోడు. ఎప్పుడు ఎలా ఆడతాడో తెలియదు కానీ వాడు కొట్టాడంటే బాక్స్ బదలవలసిందే. వాడే గిబ్స్, సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్. అప్పట్లో స్మిత్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ కి తన మెంటల్ మాస్ ని యాడ్ చేసి జోహన్నస్బర్గ్ స్టేడియంలో తన బ్యాటింగ్ తో తాండవం చేశాడు.
ఒక పక్క కొట్టే రన్స్ ఎక్కువ, మరో పక్క బాల్స్ తక్కువ. ప్రతి బాల్ కొట్టాల్సిన పరిస్థితి. ఎటువంటి మైల్ స్టోన్స్ గురించి ఆలోచించకుండా భీకరమైన బ్యాటింగ్ తో 175 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ తడబడుతున్న అప్పటికే స్మిత్, గిబ్స్ ఇచ్చిన స్ఫూర్తితో ఆ మ్యాచ్ ని విజయంతో ముగించింది సౌత్ ఆఫ్రికా. ఇందాక చెప్పినట్టు నెవర్ గివ్ అప్ అనే పదానికి స్ఫూర్తి ఈ మ్యాచ్. అప్పటిదాకా ఓడిఐ క్రికెట్ ని రూల్ చేస్తున్న ఆస్ట్రేలియాకి పెద్ద బ్రేక్ వేసిన టీమ్ గా సౌత్ ఆఫ్రికా నిలిచింది. హైయెస్ట్ స్కోర్ రికార్డ్ కేవలం 4 గంటల వరకే ఆస్ట్రేలియాకి పరిమితమైంది. తర్వాత ఎన్నో టీమ్స్ 400 రన్స్ క్రాస్ చేయడం చూసాం, భారీ టార్గెట్స్ ని చేస్ చేయటము చూసాం. కానీ క్రికెట్ చరిత్రలో మాత్రం ఈ చేస్ ఎప్పటికీ మర్చిపోలేంది. ఇంకా చెప్పాలంటే ఈ చేస్ మిగతా టీమ్స్ కి ఒక గట్టి నమ్మకాన్ని క్రియేట్ చేసింది. పేరుకు మాత్రమే నెవర్ ఎవర్ గివ్ అప్ అనే పదాన్ని వింటూ ఉంటాం, కానీ ఈ జట్టు ప్రాక్టికల్ గా నిరూపించింది. ఈ చేస్ గురించి మీరేమనుకుంటున్నారో, అలాగే నేనేమైనా పాయింట్స్ మిస్ అయితే గనక కింద కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని క్రికెట్ అండ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మా ఛానల్ గ్రోత్కి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా సరే ఇవ్వండి, తప్పకుండా పాటిస్తాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. IPL వస్తుంది, అందరూ ఎంజాయ్ చేయండి అండ్ జాగ్రత్తగా ఉండండి, మైండ్ కంట్రోల్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ బ్రోస్, బాయ్.